ఈ మధ్య నేను ఒక థియరీ గురించి చదివానండి. అది నాకు బాగా కనెక్ట్ అయింది. సో అది చెప్తే మీకు కూడా యూజ్ ఉంటుంది అని నాకు అనిపించింది. బట్ డిస్క్లైమర్స్ ఉంటాయండి. నేను చెప్పేది ప్రతి దానికి అన్వయించుకుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అలానే ఉండిపోమ్మంటున్నారా అనేది కాదు. వింటే మీకు అర్థమవుతుంది. ప్రాపర్ గా దాన్ని ఎక్కడ వాడుకోవాలో ఆ థియరీని గమనించగలగండి. సో అంటే వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వండి. అంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, లెట్ దెమ్ హ్యావ్ దేర్ మూడ్స్. వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి, లెట్ దెమ్. వాళ్ళు లేట్ గా వచ్చారు, లెట్ దెమ్. వాళ్ళకి కోపంగా ఉంది, లెట్ దెమ్. ఇప్పుడు ఇవన్నీ మన చేతుల్లో లేవు. బట్ లెట్ మీ అంటే హౌ యామ్ ఐ రియాక్టింగ్. ఇది నేను లెట్ మీ బీ కామ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్. లెట్ మీ అంటే పోన్లే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి థింక్ చేద్దాము, పోన్లే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాము, పాజిటివ్ థాట్ ఉందేమో ఇందులో అని. ఇది మన చేతుల్లో ఉంది. మన స్పందన అనేది వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనం ఇలా ఉండగలగాలి అంటే మనకు మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ దేర్. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ రోజు బాగోపోవటమో, వాళ్ళకి ఏదన్నా అవ్వటమో ఇలాంటిది తప్పితే ఇది నా గురించి కాదు, నేను రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని పర్సనల్ గా తీసుకోకుండా ఆలోచించగలిగితే గనక దెన్ ఇట్ వోంట్ బాదర్ యూ అండి. వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వండి, మీరు మీలా ఉండనివ్వండి. అందులోనే స్వేచ్ఛ ప్రశాంతత ఉందనేది గమనించండి. థ్యాంక్ యూ.